నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 2.5 ఏళ్ళు అవుతోంది. ఏంటో మరి వింతగా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసలు ఏం జరుగుతుందా అంటూ చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు ఆరా తీయడం, మంత్రులకేమో ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వడం అండ్ ఎమ్మెల్యేలకు ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అంటే సొంత పార్టీలో ఏం జరుగుతోందనే దాని మీద ఫోకస్ పెట్టారు. యాజ్ ఎ ప్రిన్సిపల్ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి. అయితే ఇప్పుడు మూడ్ ఆఫ్ ఆంధ్రాను ఒక సర్వే చేశారు. సార్, ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని అంశాలను మేము ముందు పెడతాను సార్. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఈ ప్రభుత్వానికి సంబంధించి మీరు సంతృప్తిగా ఉన్నారా అని అంటే 4%, అసలు ఏంటి అని అంటే ఒక 30%, తీవ్ర అసంతృప్తితో ఒక 45% మంది ఉన్నారు. బెస్ట్ పార్టీ ఏంటి, కూటమా వైసీపీనా అంటే కూటమికి 40% ఇచ్చారు, వైసీపీకి 44.5% ఇచ్చారు. డిఎస్సి అమలుకి సంబంధించిన అక్రమాలు జరిగాయి అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న నేపథ్యంలో అసలు మీరేమనుకుంటున్నారు? డిఎస్సిలో అవకతవకలు జరిగాయా అంటే 48% అవును అని, అబ్బాయి అలాంటిది ఏదీ లేదు అంటూ 39% అన్నారు. ప్రభుత్వానికి సంబంధించి మీరు వ్యతిరేకంగా ఉన్నారా అంటే అది 45% వచ్చింది. అండ్ బెస్ట్ సీఎం ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 44%, చంద్రబాబు నాయుడు గారికి 32%, కాబోయే సీఎం లోకేష్ అంటున్న నేపథ్యంలో ఆయన మీద కూడా అడిగినప్పుడు కేవలం 5% మాత్రమే, పవన్ కళ్యాణ్ గారికి 6%. ఇక నెక్స్ట్ కూటమా లేకపోతే వైసీపీనా అని అడిగినప్పుడు వైసీపీ అంటూ 44% ప్రజలు వాళ్ళ ఓటింగ్ చెప్పడం జరిగింది. ఓవరాల్గా మీరు ఏం చెప్తారు? అండ్ ఇది కూడా 1-to-1 సర్వే చేసినట్లుగా కూడా వాళ్ళు చెబుతూ ఉన్నారు. 1,90,000 మందితో జరిపిన సర్వే ఇది. మీరేమంటారు? మా ప్రస్తుతము సర్వేలకు విశ్వసనీయత లేదు. ఫండమెంటల్గా ఈ సర్వే అని కాదు, ఏ సర్వేకు విశ్వసనీయత లేదు. ఇప్పుడు నాకు కూడా డబ్బు ఉండి నేను ఒక సర్వే చేయించుకుంటే నాకు కూడా బెస్ట్ సీఎం ఎవరంటే తులసిరెడ్డి రంగంలోకి వస్తాడు, దాని తర్వాతనే మిగతా వాళ్ళు వస్తారు. నాకు డబ్బు ఉండి సర్వే చేయించుకుంటే కాంగ్రెస్కి వచ్చేసి కొన్ని సీట్లు, కొన్ని ఓట్లు, బెస్ట్ సీఎం ఏమంటే తులసిరెడ్డిని నేను కూడా చెప్పించుకుంటాను. ఆ విధంగా తయారైపోయినాయి ఇప్పుడు సొసైటీలో. నేను ఈ సర్వేని చెప్పడం లేదు, జనరల్గా ఆ కమర్షియల్ అయిపోయినాయి. వచ్చేసి ఏ పార్టీ ఆ పార్టీ వాళ్ళ బూస్టప్ కోసం వచ్చేసి చేసుకోవడం అనేది, డబ్బులు ఉండే వాళ్ళు చేసుకుంటారు, డబ్బులు లేని వాళ్ళు అలాంటి వాళ్ళు చర్చా వేదికల్లో పాల్గొంటూ ఉంటాం. ఇది ఫండమెంటల్గా విశ్వసనీయత లేదు. కానీ ఏది ఏమైనా ఓవరాల్గా చూస్తే రాష్ట్రంలో వాతావరణం ఎలా ఉందంటే దుందే. ఇది ఎక్కువ ప్రజలు వచ్చేసి దుందే అని అభిప్రాయంతో ఉన్నారు. వైకాపా పాలన వచ్చేసి పెనం మీద ఉంటే కూటమి పాలనలో నిప్పుల పొయ్యిలో పడింది. అప్పుడు పెనం మీద ఉన్నది, ఇప్పుడు నొప్పుల పొయ్యిలో పడినది. కాబట్టి దుందే. వాళ్ళేమో అరచేతిలో వైకుంఠం చూపించారు, వీళ్ళేమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నారు అనే వాతావరణము జనరల్గా ఉంది. ఇక ప్రస్తుతానికి మీరు చెప్పినట్లు మనం అవునన్నా కాదన్నా ఆ రెండు పార్టీల మధ్యనే అనే అభిప్రాయం ఉంది. ప్రజలేమో దుందే అని రెండింటిని ఈసరించుకుంటూ ఉన్నప్పటికీ ఏమి చేయాలా, మళ్ళీ వచ్చేసి ఆ రెండింటి మధ్యనే అదే ఇదే అని ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇది ఇలాగే కొనసాగదు. ఇంకా త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, దాని ప్రభావం ఉంటుంది. ఇది మనము స్థానిక ఎన్నికలు దాటిన తర్వాత వచ్చే 2029 3 అనుకుంటున్నాం. దానికి సంబంధించిన 3 కాదు ఇప్పుడు స్థానిక ఎన్నికలు, రేపు మా కార్పొరేషన్స్, అందులో ప్రత్యక్ష ఎన్నికలు అంటున్నారు, మేయర్కు అలాగే మున్సిపల్ చైర్మన్లకు, అంటే లోకల్ బాడీ రూరల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ స్థానిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అది అతి త్వరలో ఉన్నాయి. ఆ నేపథ్యంలో దాన్ని దాటుకొని 2029 ఎన్నికల ప్రజల మూడులో లేరు. ఓవరాల్ జనరల్ మూడ్లో ఉన్నారు తప్పనిచ్చేసి 2029 ఎన్నికల మూడులోకి ఇంకా ప్రజలు రాలే. ఇది ఒకటి. తర్వాత మీరు చెప్పినట్టు దాదాపు 2 సంవత్సరాలు 2 నెలలు అయిపోయింది కాబట్టి దాదాపు ఒక ఇంటర్వెల్కి వచ్చాం. కానీ రాజకీయాల్లో అనూహ్య మార్పులు ఈ రోజు మళ్ళీ ఒక వారం తర్వాత ఉండవు. ఇప్పుడు మనకు బెస్ట్ ఎగ్జాంపుల్ బీహార్లో బంకీపూర్ ఉప ఎన్నిక, బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నిక అనేది అది బీహార్లో బీజేపీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. తర్వాత అది జాతీయ అధ్యక్షుడు దాన్ని రాజీనామా చేసిన నేపథ్యంలో వచ్చింది.
అది 95 నుండి అది ఉప ఎన్నిక. కానీ ఒక్కసారి అంతకుముందు ప్రశాంత్ కిషోర్ వచ్చేసి మొత్తం 238 స్థానాల్లో డిపాజిట్ కూడా రాలేదు, అయినా పోటీ చేయలేదు, ఒక సీట్ రాలేదు. అటువంటి వ్యక్తి నిలబడితే మెజార్టీ కూడా 20,000 మెజార్టీ దగ్గరికి వస్తుంది. అంటే రాజకీయాల్లో ఈ రోజున్న పరిస్థితి రేపు ఉండదు, రేపుండే పరిస్థితి మనాడు ఉండదు. కాబట్టి 2029 గురించి ఇప్పుడు ప్రజల మూడు అనేది మనం కాలంగానే ఓవరాల్గా ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, అది కాదనలేని సత్యం. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ప్రభుత్వం మీద పాజిటివ్గా లేదు, కొన్ని పాజిటివ్ అంశాలు కొన్ని ఉన్నప్పటికీ నెగిటివ్ అంశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది స్పష్టంగా ఉంది. కానీ అట్ ది సేమ్ టైం వైకాపా పార్టీ పట్ల కూడా ప్రజల్లో వచ్చేసి ఏమాత్రం సానుకూలత లేదు. ఇందులో కంపేర్ చేసినప్పుడు వచ్చేసి ఆ నేపథ్యం అనుకోవాల్సిందే. కానీ అసెంబ్లీకి పోడు, కచ్చ రాజకీయాలు, ఈయన వస్తే మళ్ళా కచ్చ రాజకీయాలు వచ్చాయి, ఇప్పుడే కచ్చ రాజకీయాలు. గొడ్డల పార్టీగా అభివర్ణిస్తున్నారు అని దాని మీద కూడా అడిగినప్పుడు ఒక 38% వరకు మాత్రమే అవును అని అన్నారు. కానీ మిగతా వాళ్ళు అది ఒక రాజకీయంగా వాళ్ళు వాడుతున్న పదమే, దాన్ని పద ప్రయోగం మాత్రమే అన్నట్టుగా కూడా వాళ్ళ పర్సంటేజ్ ఇవ్వడం మనం చూసాం సార్. అదేమ్మా, నేను వచ్చేసి యాజ్ ఇట్ ఈస్గా సర్వేని యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం లేదు. కానీ ఓవరాల్గా ప్రజల మూడు వచ్చేసి దుందే అని ఉంది. ప్రభుత్వం మీద మంచి అభిప్రాయం లేదు, కొన్ని పాజిటివ్ అంశాలు, కొన్ని ఏదో పెట్టుబడులు కొన్ని చేస్తున్నారు, తర్వాత అన్న క్యాంటీన్స్, తర్వాత వృద్ధులకు పెన్షను, అటువంటి కొన్ని ఏదో అన్నదాత సుఖీభవ, కొన్ని దాంట్లో లోటుపాట్లు ఉన్నప్పటికీ కొన్ని పాజిటివ్గా ఉన్నాయి. కానీ ఓవరాల్గా రైతులు రగిలిపోతున్నారు, తర్వాత ఉద్యోగులు ఉడికిపోతున్నారు, యువత అసంతృప్తితో ఉంది, ధరలు రోజు రోజుకు గృహిణులు ధరలు పెరిగిపోతున్నాయి, ఇంటి వంట రూమ్లో పరిస్థితి రోజు రోజుకు పెరిగిపోతూ ఉంది అన్ని వస్తువుల ధరలు. బట్ ఓవరాల్గా ప్రభుత్వం మీద కూటమి అనుకునే టైప్లో లేదు, వ్యతిరేకత ఉంది. కానీ అట్ ది సేమ్ టైం ఇంకా దిక్కులేనప్పుడనే సామెత ఉంది, అంతే తప్పనిచ్చేసి జగన్ మీద అంతకంటే ఇతను వచ్చే మళ్ళా కచ్చ రాజకీయాలు వచ్చేసి అనే రప్ప రాజకీయాలు, కచ్చ రాజకీయాలు, అసెంబ్లీకి పోడు, ఇవన్నీ మళ్ళా మూడు ముక్కలాట ఆడతాడు, ఇవన్నీ ఉన్నాయి. ఇతని మీద స్టెబిలిటీ లేదు, కాబట్టి అతని మీద మంచి అభిప్రాయం లేదు. పోనీ కాంగ్రెస్ వచ్చేసి ఇండియా కూటమి ఆ స్థాయికి వచ్చిందంటే రాలేదు. అందువల్ల సమస్య వస్తుంది. ఇప్పుడు మూడో ప్రత్యామ్నాయం వచ్చేసి ప్రజలు కోరుకుంటున్నారు, కానీ మేము ఆ స్థాయికి రాలేకపోతున్నాం. ఇప్పుడు నా ప్రశ్న కూడా అదే. ఇప్పుడు పిసిసిగా ఉన్న షర్మిల గారు ఏం చేయాలి? ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, మీకు అందిపుచ్చుకోవాలి కదా. ఆమె సొంత నియోజకవర్గంలోనే కనిపించరు, అయినా సరే పిసిసి లాంటి పెద్ద పదవి ఇస్తారు మీరు. ఈ టైంలో కదా సార్ అక్కడ ఒక పొలిటికల్ వాక్యం ఉంది అని మీరే చెబుతున్నారు. బట్ దీన్ని మీరు ప్రజల ఓట్లుగా మర్చుకోవడంలో 100% ఫెయిల్ అవుతున్నారు. ఆ విషయం తెలిసి కూడా ఏమీ చేయలేకపోతున్నారు. ఎక్కడ జరుగుతోంది మీ పార్టీలో తప్పిదం? అంటే జాతీయ పార్టీ ప్రస్తుతానికి ఆ పరిస్థితి ఉండేది వాస్తవం. సరే, ఆవిడకి వచ్చేసి ఆపరేషన్ జరిగింది, లోపల కొంత ఆ యాంగిల్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలా. ఇది ఇంకా టైం ఉంది, కాబట్టి ఎల్లకాలం ఇట్టే ఉండదు. ఇప్పుడు రాహుల్ గాంధీ విషయమే తీసుకున్నాం. మొన్నటి వరకు వచ్చేసి రాహుల్ గాంధీ గారిని విమర్శించిన వాళ్ళే ఈ లోపల రాహుల్ గాంధీ వచ్చేసి లీడర్గా ఎమర్జ్ అవుతున్నాడు అని చెప్పేసి ఈ లోపల విమర్శకులు ఒప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి జాతీయ పార్టీ ఒకసారి జాతీయ స్థాయిలో పుంజుకున్నారంటే కనుక ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది. ఇంకా టైం ఉంది. మీరు చెప్పినట్లు మేము ఇంకా అవకాశం ఉండి కూడా మేము ఆ స్థాయికి చేరుకోలేకపోయింది వాస్తవం. దానికి సరే షర్మిలా గారు ఇటీవల వచ్చేసి ఆవిడకు ఆపరేషన్ జరిగింది ఒక కారణం కావచ్చు. కానీ ఎల్లకాలం ఇట్టే ఉండదు విధంగా టైం ఉంది. జాతీయ పార్టీ డెఫినెట్గా వచ్చేసి పొలిటికల్ గ్యాప్ ఉంది, శూన్యత అనేది ఇద్దరిని మార్చాలా చూసి ఇద్దరు పార్టీ పాలన చూసి ఒక మంచి పార్టీ మూడో ప్రత్యామ్నాయం వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం ప్రజల్లో ఉంది. దానికి అవకాశాలు కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే గత చరిత్ర తీసుకుంటే సామాజిక న్యాయం కానీ, అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ కాంగ్రెస్ చేసినట్టే ఈ రోజు వీళ్ళు కొనసాగిస్తున్నారు, అంతే తప్పనిచ్చేసి కొత్త ఏం కాదు. కాబట్టి కాంగ్రెస్కు స్కోప్ ఉంది, కానీ ఇంకా మేము వచ్చేసి ఆ స్థాయిలోకి రాలేదు. కాబట్టి మీరు చెప్పినట్టు ప్రస్తుతానికి వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు ఈ సర్వే వరకు మనం అంతవరకు చర్చనీయాంశమే, కానీ మనం 2029 ఇదే పరిస్థితి ఉంటుందని దీని సర్వే బట్టి ఇంకా మళ్ళా జగన్
ముఖ్యమంత్రి కాబోతున్నాడు, చంద్రబాబు దిగిపోతున్నాడు, ఆ కన్క్లూజన్కు రావాల్సినటువంటి మూడు కాదనేది నా అభిప్రాయం. మరి ఇప్పుడు ఇటువంటి సర్వేస్లో ఇటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఇది స్థానిక సంస్థల ఎన్నికలపై ఏమైనా రిఫ్లెక్ట్ అవుతుందంటారా? స్థానిక సంస్థ ఎన్నికల మీద రెండు విధాలుగా ఉందమ్మా. ఇప్పుడు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ఏం చేసింది చూసాం. లాస్ట్ టైం అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వచ్చేసి ఏకగ్రీవాలు అయ్యే చూసాం. ఆ ఏకగ్రీవాలప్పుడు చాలా చోట్ల నామినేషన్సే వేయించకుండా, తర్వాత నామినేషన్ వేసినా వచ్చేసి స్క్రూటినీలో రిజెక్ట్ చేయడం, తర్వాత వచ్చేసి ఆడికే విత్డ్రావల్ అప్పుడు వచ్చేసి బలవంతంగా విత్డ్రా చేయించడము, లేకుంటే వాళ్ళే సంతకాలు చేసి విత్డ్రా చేసినట్టు. కాబట్టి ఇవన్నీ అవకతవకలు జరిగి ఎంత ఏకగ్రీవంగా జరిగింది చూసాం స్థానిక సంస్థ ఎన్నికల్లో. మరి రేపు వచ్చేసి కూటమి ఏ పద్ధతి అవలంబిస్తుంది, నీవు నేర్పిన విద్య ఏ నీరజాచ అని చెప్పేసి అదే టైప్లో పోతుందా, జగన్మోహన్ రెడ్డి చేసిన టైపులో, లేదు వచ్చేసి పారదర్శకంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయా అనే దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత స్థానిక నాయకుల పాత్ర కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ యొక్క సార్వత్రిక ఎన్నికల్లో కొంత పార్టీల ప్రభావం ఎక్కువ ఉంటుంది. స్థానిక ఎన్నికల్లో స్థానికంగానే పార్టీల ప్రభావం కంటే కూడా స్థానిక నాయకుల ప్రభావం కొంత ఎక్కువగా ఉంటుంది. కొంతవరకు డైరెక్ట్ ఎలక్షన్స్ అన్నప్పుడు మున్సిపాలిటీలో అండ్ కార్పొరేషన్స్లో కొంత పార్టీ ప్రభావం కూడా ఉంటుంది. చూడాలి ముందు ఎన్నికలు గతం తినని జరుపుతారా, లేకుంటే ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్శకంగా జరుపుతారా. ఎందుకంటే ఎక్కడో అవసరం లేదు. మొన్న పులివెందుల జెడ్పీటీసీ ఏమైంది, పులివెందుల జెడ్పీటీసీలో ఓడిపోయారు కదా, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయారు కదా. సరే వాళ్ళ కారణాలు వాళ్ళు చెప్పొచ్చు, ఇలా కారణాలు ఏం చెప్పొచ్చు. పులివెందుల జెడ్పీటీసీనే ఓడిపోయినప్పుడు ఇంకా మిగతా దాని గురించి మనం ఏం ఊహిస్తాం వచ్చేసి. జనరల్గా దాదాపు 30 years ఉంటూ కంచుకోటగా ఉండినటువంటి నియోజకవర్గం కూడా కాదు, పులివెందుల జెడ్పీటీసీనే ఘోరంగా ఓడిపోవడం జరిగింది. కారణాలు ఏమైనా కావచ్చు, ఇట్లా ఉంటాయి స్థానిక ఎన్నికలు. బట్ చూడాలి మరి ఏ విధంగా. సార్, మరోపక్క కూటమి ప్రభుత్వానికి ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. ఏదైతే మీరు మేనిఫెస్టోలో పొందుపరిచారో, ఉద్యోగుల పట్ల మీరు ఏదైతే భరోసా కల్పించారో అవి మాత్రం చేయండి చాలు అని. ఎప్పటి నుంచో కదా, ఎప్పటి నుంచో వాళ్ళ పోరాటం ఒక ఉద్యమంలో మారిన సంఘటన మనం చూస్తూనే ఉన్నాం. ఈ 28కి అయితే వాళ్ళు అల్టిమేటం జారీ చేసేసారు. ఏమంటారు? డెఫినెట్గా మేనిఫెస్టో ప్రకారంగా వాళ్ళు గత ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చిన ప్రకారంగా అయితే ఆల్మోస్ట్ ఏ ఉద్యోగికైనా సరే అసంతృప్తి కలగడం సహజం. ఇంతవరకు వచ్చేసి మేనిఫెస్టోలో చెప్పింది ఉద్యోగులకు సంబంధించి ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. గత పిఆర్సీ 11th పిఆర్సీకి సంబంధించినవి ఇంప్లిమెంట్ కాలేదు. 12th పిఆర్సీ 3 ఏళ్ళు అయింది, 12th పిఆర్సీనే వేయలేదు. తర్వాత ఇంటీరియం రిలీఫ్ ప్రకటించలేదు. తర్వాత డిఎస్ఓ 506 డిఎస్ ఉన్నాయి. తర్వాత పెండింగ్ బకాయిలు దాదాపు 30-35 వేల కోట్లు పైన రూపాయలు ఉన్నాయి. కాబట్టి వాళ్లకు గత మేనిఫెస్టో సందర్భంగా కానీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదు. కాబట్టి ఉద్యోగుల విషయంలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. దాంట్లో గవర్నమెంట్ ఫెయిల్ అయింది వాస్తవం. కాకపోతే ఏమంటే నెల జీతాలు ఇస్తున్నారు, ఇంతవరకు వచ్చేసి అంతే తప్ప మిగతా ఏది ఫుల్ఫిల్ చేయరా. ఇది ఒక కోణం. సరే, అదే సమయంలో ఉద్యోగులు కూడా సమాజం గురించి ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు చంద్రబాబు ఉండొచ్చు, జగన్ ఉండొచ్చు, రేపు మేము ఉండొచ్చు. కానీ ఉద్యోగులు కూడా సమాజం గురించి ఆలోచించాల్సిన పరిస్థితులు. సమాజంలోని ఉద్యోగుల పరిస్థితులు ఇబ్బందిగా ఉంది వాస్తవమే, కానీ సమాజంలోని మిగతా వారి పరిస్థితి మరింత దుర్భరంగా ఉంది. ఓవరాల్గా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా ఆఖరికి డబ్బులు వచ్చేది ప్రజల నుండే. కాబట్టి ఆ కోణంలో ఉద్యోగులు కూడా ఆ కోణంలో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం అని కాదు, ఏ ప్రభుత్వం వచ్చినా సమాజం గురించి వాళ్ళు కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది వాళ్ళు కూడా. దీన్ని మేము వచ్చేసి ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఉద్యోగులను వచ్చేసి ఎంకరేజ్ చేయొచ్చు, వాళ్ళ అనొచ్చు. కానీ సమాజం గురించి ఆలోచించినప్పుడు ఈరోజు మనం నిష్పక్షపాతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఉద్యోగులు సమాజం గురించి కూడా కేవలం మీ హక్కులే కాదు, సమాజంలోని మిగతా వాళ్ళ గురించి కూడా ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది అనేమో నా అభిప్రాయం. సార్, మరోపక్క రాష్ట్ర ఆదాయం అంతా కూడా మేము ఉద్యోగులకే వెళ్ళిపోతోంది అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది కరెక్టేనా మాట్లాడడం? రాష్ట్ర ఆదాయం అంతా అది కాదమ్మా, కానీ మెయిన్గా వచ్చేసి ఎక్కువ భాగం పోయేది వాస్తవం. రాష్ట్రం ఆదాయం అంతా వాళ్ళకే కాదు, కానీ మనం మిగతా సమాజం ఎందుకు చెప్పింది, సమాజంలోని మిగతా వాళ్ళతో పోలిస్తే
ఈరోజు రైతులు వచ్చేసి వాళ్ళకి సెలవులు ఉండవు. 365 రోజులు ఇంటిల్లిపాది, ఆదివారంలే, పండగ రోజులే, సెలవులు, 3 నెలల సెలవులే, 6 నెలల సెలవులే, సంవత్సరం సెలవులే. రైతుల పరిస్థితి ఇంటిల్లిపాది కష్టపడితే వచ్చేసి కడుపు నిండా అన్నం తినడానికి లేదు. ఏదో వాళ్ళ పిల్లలు కొందరు విదేశాలకు పోయి ఉద్యోగాలు చేసి వాళ్ళు పంపించే డబ్బుతో బతున్నారు. కానీ రైతులు, ఏ రైతు చూసినా, ఏ పంట వేసినా అడిగేవాడు లేడు, కొనేవాడు లేడు. పంట ఇప్పుడు ఈ సంవత్సరం మరి ఎల్లినో ప్రభావం వచ్చింది, వర్షాభావం పరిస్థితి, వర్షాలు పడలేదు, విత్తనం పడలేదు, వేసిన చోట ఎండిపోయింది. కాబట్టి ఈ పరిస్థితిలో చూసినప్పుడు మనము ఉద్యోగుల పరిస్థితి చాలా చాలా బెటర్. సమాజంలో ఏ వర్గంతో పోల్చినా ఉద్యోగుల పరిస్థితి చాలా చాలా బెటర్గా ఉంది. కానీ మేనిఫెస్టోలో వాళ్ళకి చెప్పినట్టు వాళ్ళకు కుటుంబాలు ఉన్నాయి, ఇది వాస్తవమే. కానీ ఓవరాల్గా మనందరం సమాజంలో ఉన్నాం. మనం సమాజంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళ పరిస్థితి కూడా అదేం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ప్రింట్ చేయడు, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రింట్ చేయడు. ఆయన సొంత రబ్బీడు, ఈయన సొంత రబ్బీడు. ప్రజల నుండి ట్యాక్స్ రూపంలో వసూలు చేసిన దాన్నే ఉద్యోగులకు జీతాలైనా, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లైనా, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, మిగతా వాళ్ళకి అందరికీ ఈ డబ్బుతో చూడాల్సిందే కదా. మనము ఆ కోణంలో వచ్చేసి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంతా అని కాదు, కానీ వాళ్ళ వరకు వచ్చేసి మిగతా వాళ్ళకంటే వాళ్ళకు సింహభాగం దక్కేది వాస్తవం. సార్, ఇప్పుడు మొదటిసారి ముఖ్యమంత్రి కాదు చంద్రబాబు నాయుడు గారు, 4వ సారి. అయితే మేనిఫెస్టోలో పొందుపరిచేటప్పుడు కావచ్చు, లేదంటే ప్రచారంలో ఉన్నప్పుడు కావచ్చు, అసలు రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది, అధికారంలోకి మేము వచ్చినట్లయితే దాన్ని భాగాలుగా కావచ్చు, లేదంటే డిపార్ట్మెంట్ వైజ్గా కావచ్చు, ఎట్లా దాన్ని విభజించి ప్రజలకు పథకాల ద్వారా అందించాలా, ఏం చేయాలనేది ఒక క్లారిటీ ఉంటుంది కదా. మరి చెయ్యలేము, అలవి కాని హామీలను ఎందుకు ఇవ్వడం? అది మా ప్రజాస్వామ్య వీక్నెస్. అదే ప్రజాస్వామ్యంలో అన్నీ తెలుసు. చెప్పినట్టు ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినాడు. తర్వాత వచ్చేసి అప్పుల విషయంలో అన్నింటిలో విమర్శించిన నేపథ్యం ఉంది. అందులో ఆయన వచ్చేసి ఎకనామిక్స్ చదివినాడు. బట్ అన్నీ తెలిసే ఎన్నికల కోసం ఏమైనా సరే గెలిచే దానికోసం ఎన్ని అడ్డదారులు తొక్కినా పర్వాలని చెప్పేసి ఆ అడ్డదారులు తొక్కారు. ఆ అడ్డదారుల నేపథ్యంలోనే ఇవన్నీ తెలియక చేసిందేం కాదు, తెలిసి చేసినట్టే ఇవన్నీ. కాబట్టి తప్పు చేస్తున్నామని తెలుసో, లేకుంటే వచ్చేసి మనము అశక్తులు చెప్తున్నామని చెప్పేసి తెలిసి చేశారు. అందువల్ల ఇప్పుడు వచ్చేసి అడుగుతున్నారు. మాలాంటి వాళ్ళని కూడా వచ్చేసి నీకు తెలిసి చేసినారు కదా, చేయాలి కదా అని అనాల్సి వస్తుంది. కానీ ఓవరాల్ సమాజం చూసినప్పుడు అది వాళ్ళిద్దరు, చంద్రబాబు జగన్ వాళ్ళిద్దరి సోకసంగా సమాజం ఉండేది. మొత్తం ఓవరాల్గా మనం చూసినప్పుడు ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఒక యాంగిల్ వస్తుంది. వీళ్ళ కోణంలో, ఇద్దరి కోణంలో ఆలోచించినప్పుడు తెలిసే చేసినారు కాబట్టి ఇవ్వాలి కదా అని మనము ఈ టైప్లో ఆర్గ్యూ చేయొచ్చు. కానీ ఇవ్వాలి కదా అంటే ఏమనిపిస్తారు? నువ్వు వాళ్ళ సొంత డబ్బు ఇస్తారా? మళ్ళీ ప్రజల డబ్బు ఇవ్వాల్సిందే. నువ్వు చెప్పినా కూడా ఏంటి, మళ్ళీ ప్రజల డబ్బే ఇస్తా అంటాడు, ఇంకోటి తగ్గిస్తాడు డెవలప్మెంట్. కాబట్టి ఇప్పుడు ఏదో వాళ్ళ ఇద్దరి కోసమని కాకుండా సమాజం కోసం మనం డిస్కస్ చేయాల్సిన సమయం. సార్, ఇక మరొక ఇన్సిడెంట్ మీకు తెలిసే ఉంటుంది. హైదరాబాద్లో మాదాపూర్ ఇనార్బిట్ మాల్ దగ్గర లింగమనేని సంజూష్ గారు చేసిన యాక్సిడెంట్ 5 రోజుల తర్వాత బయటపడింది ఈ సంఘటన అంటున్నారు. ఎఫ్ఐఆర్లో ఏదైతే అనుకూలమైన సెక్షన్స్ ఉంటాయో అవి నమోదు చేశారు అని అంటున్నారు. అంటే తప్పించే ప్రయత్నం జరుగుతోంది అనేది గట్టిగా వినిపిస్తున్న మాట. మీరేమంటారు? నేను పూర్తిగా ఎత్తులో స్టడీ చేయలేదు. ఓవరాల్గా చూస్తే అది హైదరాబాద్లో జరిగింది. అది రోడ్ యాక్సిడెంట్ గానే కనపడుతుంది. అదేమి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటిది కాదు, రోడ్ యాక్సిడెంట్గా కనపడుతూ ఉంది. మరి నేను చదివిన ప్రకారం వచ్చేసి అతనే హాస్పిటల్కి తీసుకొని పోయినాడు, అతనే పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది నేను అనుకోవడం వచ్చేసి ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. రోడ్ యాక్సిడెంట్ జరిగింది వాస్తవం. ఒక భారతీయ అమ్మాయి 20 ఏళ్ళ వయసులో ఉండే అమ్మాయి చనిపోయింది వాస్తవం. అది బాధాకరం. కానీ ఇది రోడ్డు యాక్సిడెంట్ గానే అనుకుంటున్నాను నేను వచ్చేసి. ఉద్దేశపూర్వకంగా అంటే ఉద్దేశపూర్వకంగా కావాలనే ఆమె పైన చేశారని కాదు, కానీ అతివేగం కారణం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అండ్ ఎప్పుడైతే పట్టుబడ్డారో ఆ ఇన్సిడెంట్ వెంటనే అక్కడ బ్రీత్కి సంబంధించి అనలైజ్ ఏమీ జరగలేదు, కొంచెం టైం తీసుకుని టెస్టులు కూడా చేశారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? అది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లే కదా. మరి తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన పోలీసు సంబంధించిన వ్యవహారం ఒకటి. రెండవది వచ్చేసి మీరు చెప్పినట్లు వేగం ఒకటి. రెండవది ఏమన్నా
డ్రగ్స్ ప్రభావం కానీ డ్రింక్ ప్రభావం కానీ ఏమైనా ఉన్నారా అనేది ఆ కోణంలో. అది మరి వచ్చేసి ప్రాథమిక దాంట్లో ఆ కోణము డ్రింక్ కానీ డ్రగ్స్ కానీ ఉన్నట్టు లేదు అనేది నేను చదివితే అర్థమైంది. ఇంకా రెండవది వచ్చేసి స్పీడ్ కూడా 80 కిలోమీటర్ల స్పీడ్లో పోతున్నట్టుగా అనేది ఎన్నో చదివాను. కాబట్టి మరి అది కన్ఫర్మ్ చేసినంత వరకు మనము అవి లేదంటే అది రోడ్ యాక్సిడెంట్. అది ఉన్నప్పుడు రోడ్ యాక్సిడెంట్ అయినప్పటికీ స్పీడ్ అనేది మద్యం అనేది అది వచ్చేసి డెఫినెట్గా కారణాలు ఉంటే ఆ సెక్షన్స్ వేరుగా ఉంటాయి. రోడ్ యాక్సిడెంట్ వరకు అయితే ఒకసారి ఎంత జాగ్రత్తగా పోయినా కానీ ఒకసారి జరిగి ఉండొచ్చు. ఆ కోణంలో వచ్చేసి ఆ సెక్షన్స్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి సంఘటనే ఆంధ్రప్రదేశ్లో సీదిల అప్పలరాజు గారి విషయంలో మనం చూసాం. ఆయన తీసుకెళ్ళంటే వాళ్ళ కుమారుడు మైనర్ యాక్సిడెంట్ చేస్తే ఒకవేళ తాను ప్రభావితం చేసే అవకాశం ఉంటుందేమో, లేదు అని అంటే ఇతరత్ర కారణాలు చూపించి ఆయన జైల్లో పెట్టారు. మరి ఏంటి తేడా రెండింటికి? నేను కూడా చాలా విమర్శించాను. కూటమి అతి చేస్తుంది. అప్పుడు నేను ఇదే మాట్లాడినాను, అతి ఎక్కువగా చేస్తుంది. అతను వచ్చేసి ఉద్దేశపూర్వకంగా జరిగింది కాదు, ఏదో జరిగింది. దాని తర్వాత వచ్చేసి అంతవరకు బాధాకరమే. కానీ కూటమి ప్రభుత్వం అతి ఎక్కువ చేస్తూ ఉంది, కరెక్ట్ కాదని చెప్పి అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తాను. సో చూడాలి సార్ మరి దానికి సంబంధించి ఏం జరుగుతుంది. అండ్ ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం సార్, అమరావతిలో ల్యాండ్ పోలింగ్ అంటూ చంద్రబాబు నాయుడు గారు అక్కడి ప్రజల పైన ఒత్తిడి తెస్తున్నారు, భూదోపిడీ జరుగుతోంది అంటూ ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు నిన్న మాట్లాడడం చూసాం. ఏం జరుగుతోంది అమరావతిలో? డెఫినెట్గా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయకుండా ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మాత్రమే ఆయన వచ్చేసి బిహేవ్ చేస్తున్నాడు. మేము మొదటి నుండి ఖండిస్తున్నాం. వచ్చేసి మనకు ప్రజా రాజధాని కావాలి. అమరావతి రాజధాని అమరావతినే, కానీ అది ప్రజా రాజధానిగా ఉండాలా, అంతే తప్ప అంతర్జాతీయ నగరం మనకి ఎందుకు నగరాన్ని నిర్మించాల్సిన అవసరం? నగరం నిర్మాణం అనేది అది గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుంది. హైదరాబాద్ నగరము ఒకరు నిర్మించారా, ఒక ముఖ్యమంత్రి నిర్మించాడా? 400 సంవత్సరాల చరిత్రలో ఇప్పుడు రాజ్భవన్ పక్కనే ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటాయి, అసెంబ్లీ పక్కనే ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటాయి, సచివాలయం పక్కనే ప్రైవేట్ బిల్డింగ్స్ ఉంటాయి. అదంతా కలిసే నగరం. కానీ రాజధాని అంటే ఏమి? సచివాలయము, అసెంబ్లీ, హైకోర్టు, శాసనమండలి, రాజ్భవనం. దీనికి ఎంత కావాలి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రాజధానికి సంబంధించి మొత్తం అంతా 300 ఎకరాలే. అందులో సచివాలయానికి అయితే 28 ఎకరాలే. హైదరాబాద్ సచివాలయం ఇప్పుడు మనము చూస్తాను కేవలం 28 ఎకర్స్ 2 yearsలో అయిపోయింది. 616 కోట్లు. కేవలం 28 ఎకర్స్ 2 సంవత్సరాలు అయిపోయింది. 616 కోట్లు బ్రహ్మాండమైన సచివాలయం. లేదా మొత్తం వచ్చేసి రాజభవను, హైకోర్టు, శాసనసభ, శాసనమండలి తీసుకొని 300 ఎకరాలు. ఇక్కడ మరి ఆల్రెడీ వచ్చేసి ప్రజల నుండి మొదటి పేజీలో చేసిందే 34,823 ఎకరాలు. దానికి తోడు మళ్ళా ప్రభుత్వ భూమి 18,925 ఎకరాలు. రెండు కలిసి 53,745 ఎకరాలు ఆల్రెడీ చేతిలో ఉంది. అది చాలక మళ్ళీ సెకండ్ పేజ్ అంట, థర్డ్ పేజ్ అంట. కాబట్టి ఇది ఖచ్చితంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాదు, రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆ విషయంలో ఖచ్చితంగా యోగేంద్ర మక్కువ మాటన కోరిన పూర్తిగా మేము సమర్థిస్తాం. అసలు సెకండ్ పేజీకి పోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు తీసుకునే భూమే అనవసరం. ఇంత భూమి నేను చెప్పినట్టు 28 ఎకర్స్ తెలంగాణ సచివాలయం మొత్తం అన్నీ కలిసి 300 ఎకరాలు. ఇక్కడ రైతుల వద్ద నుండి తీసుకున్నదే 34,000 చిల్లర. మొత్తం ప్రభుత్వం కలుపుకుంటే 53,743 ఎకరాలు ఉంటే అది చాలక మళ్ళా తీసుకోవడం ఏమిటి? పోనీ ఆ తీసుకున్న మొదటి పేజీలో తీసుకున్న రైతుల పరిస్థితే నేను మొన్న 1 week కింద నేనే పోయాను. 3 గంటల పాటు వచ్చేసి నేను అమరావతి అంతా చూశాను. ఏమేమి ఎందుకంటే వీళ్ళు ఓ దిక్కేమో కూటమి వచ్చేసి అద్భుతంగా చెప్తా ఉంది, ఓ దిక్కేమో వైకాపా ఏమీ లేదని చెప్తా ఉంది వీళ్ళు అని చూద్దామని చెప్పేసి పోతే ఆడ సరే ఏదో కొన్ని భవనాలు జరుగుతూ ఉన్నాయి, కానీ రాజ్భవన్కి సంబంధించి నిర్మాణమే ఇంకా మొదలై పెట్టలా. సచివాలయానికి సంబంధించి ఆల్రెడీ తాత్కాలిక సచివాలయం పేరు పెట్టిందంత దానికి ఖర్చు 1180 కోట్లు. తెలంగాణలో పర్మనెంట్ సచివాలయమే 616 కోట్లు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తాత్కాలిక సచివాలయానికి
1181 కోట్లు ఆల్రెడీ అన్నట్టు పరిపాలన సాగుతూ ఉంది. ఇది ఏదో పెద్ద డబ్బులు మన దగ్గర విపరీతంగా ఉన్నట్టు అప్పు తెచ్చి మళ్ళా పర్మనెంట్ సచివాలయం అంట, దానికి మళ్ళీ 4699 కోట్లు. అది నా గ్రౌండింగ్ పొజిషన్లో ఉంది. పైకి చూస్తే పైకేమో ఒకటి 47 అంతస్తులు అంట, ఒకటి 56 అంతస్తులు అంట. ఇంకా ఏ అంతస్తు పూర్తి కాలే, ఒక్క అంతస్తు కూడా పూర్తి కాలే. అది సచివాలయం. ఇంకా వచ్చేసి హైకోర్టు ఆల్రెడీ ఇంద్రభవనం తిన్న ఆల్రెడీ ఉంది ఒకటి. మళ్ళీ ఇప్పుడు అది చాలదంట. మళ్ళా కర్నూలులో వచ్చేసి హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తారంట. బెంచ్ ఏర్పాటు చేసినాక ముందుగానే ఇంద్రభవనం ఉంది, మళ్ళీ దాంట్లో కొంత వచ్చేసి కర్నూలుకి పోతుంది. ఇది చాలన్నట్టు మళ్ళీ వచ్చేసి పర్మనెంట్ బిల్డింగ్ కడుతున్నారు. దానికి ఇది పర్మనెంట్ బిల్డింగ్ ఇప్పుడు ఉండేది మళ్ళీ పర్మనెంట్ బిల్డింగ్ అంట, దానికి ఏదో డబ్బులు ఉన్నట్టు. అది కూడా గ్రౌండింగ్ స్టేజ్లో ఉంది. అది గ్రౌండింగ్ స్టేజే. కాబట్టి రైతులతో మాట్లాడిన నేను, రైతులు వచ్చేసి తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళు కౌలు మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళ లేఅవుట్స్, వాళ్ళ భూములు ఎక్కువిచ్చింది రెసిడెన్షియల్ ప్లాట్స్, కమర్షియల్ ప్లాట్స్ ఎక్కడుంది వాళ్ళకి తెలియడం లేదు. అక్కడ లేఅవుట్స్ రోడ్లు లేవు, ఏం లేవు, కొనేవాడు లేడు, వీళ్ళు నిర్మించుకోలే. వాళ్ళు అసలు పిల్లనిచ్చేవాడు లేడు. పిల్లలకు వచ్చేసి మగపిల్లలకు వచ్చేసి పిల్లనిచ్చేవాళ్ళు లేడు. ఏం మీరు ఏ విధంగా జీవిస్తారా, మీకు పిల్లనిచ్చే మా అమ్మాయిని అంటున్నారంట. అమ్మాయికి పెళ్లి చేస్తామంటే ఏం చేయాలో వచ్చేసి మాకు ఇచ్చే కౌలుతో మా కుటుంబం నడిచేది కష్టంగా ఉంది, వీళ్ళకు కట్నవాడిచ్చని చెప్పేసి ఆడపిల్లలకు పెళ్లిళ్ళు కాదు, మగపిల్లలకు పెళ్లిళ్ళు కాలేదు. అంత దుర్భరమైన పరిస్థితి. ఆల్రెడీ మొదటి ఫేజ్లో భూములు ఇచ్చినటువంటి వాళ్ళనేమో పైకి గవర్నమెంట్ పొగుడుతూ ఉంది, వీళ్ళు వచ్చేసి బ్రహ్మాండంగా త్యాగజనులని. వాళ్ళ పరిస్థితి చూస్తే నరమానం మా శత్రువు కూడా ఆ కష్టం రాకూడదనే విధంగా ఇక్కడ రైతుల పరిస్థితి ఉంది. ఇప్పుడు 2.5 ఏళ్ళు మాత్రమే మిగిలింది. కంప్లీట్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది సార్? ఎంతవరకు కంప్లీట్ కావచ్చు? మాకు కొన్ని అవుతాయి కానీ దాని అయినంత మాత్రాన దాంట్లో ఏదో ఇప్పుడేం లేవా. ఆల్రెడీ వచ్చేసి సెక్రటరీ ఉంది, అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, ఆనే సమావేశాలు జరుగుతున్నాయి. మొన్న కూడా అసెంబ్లీనే సంవత్సరాలు ఇప్పుడేం లేకున్నాయా. కాబట్టి ఇప్పుడు ఎంత కట్టినంత మాత్రాన ఒరిగేదేమో పోయేదేం లేదు, అవి కట్టినంత మాత్రాన ఒరిగేదేం లేదు. సరే అప్పు చేస్తున్నాడు కాబట్టి 63,500 కోట్లు. ఏం చేస్తాం వచ్చేసి ఇంకా ఆ అప్పుతో కొన్ని కనపడతాయి, అవి చూపించుకొని ఇంకా ఇదే దూరంగా ఉండే వాళ్ళకు ఇదే మొత్తం వచ్చేసి బుర్జు ఖలీఫా భవనం ఇది అది ఇదే రామాయణం చూపించుకుంటూ ఎన్నికలకు పోతారు వచ్చేసి. కానీ ఆడికి వయసు చూసి ఇచ్చిన భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు ఏం బిల్డింగ్ కట్టుకుంటే ఏమవుతుంది? కావాల్సింది వచ్చేసి డీసెంట్రలైజేషన్, అభివృద్ధి డీసెంట్రలైజేషన్ కావాలా. ఒక ప్రజా రాజధాని, ముఖ్యమంత్రి కూర్చుందానికి, మంత్రులు కూర్చుందానికి ఏం వచ్చేసి అంగరంగ వైభవంగా కడితేనే అది రాజధాని అనిపించుకుంటుందా? కాబట్టి రాంగ్ నేషన్లో అంతర్జాతీయ నగరము అనే కాన్సెప్ట్ చంద్రబాబు పోవడము తప్పు, 3 ముక్కలాట అని జగన్ పోవడం తప్పు. ఇద్దరూ తప్పు చేస్తున్నారు. ఆడ కావాల్సింది ప్రజా రాజధాని, అది ఆల్రెడీ ఉంది. సరే ఏదో మొదలు పెట్టినారు, అవి కానీ ఇంకా దానికోసం వచ్చేసి మొత్తం టైం వేస్ట్ చేయకు అని నా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ. నమస్తే సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.